other niggas that are bust guns for me. నేను రెడీ. పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నావా ఏమైనా? ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఏమండి ఈరోజు రాజాసాబ్ సినిమాకి వెళ్దామా? వచ్చిందండి వయ్యారి. ఈరోజు ఎలాగా మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, వెళ్దామండి ప్లీజ్. సరే బయలుదేరు, టికెట్లు బుక్ చేస్తాను. సరేనండి. ఏమండి నేను రెడీ. ఇదేంట్రా అయితే? ఏంటి ఎలా తయారయ్యా? ఇప్పుడు ట్రెండింగ్ అండి, ఫ్యాషన్ ఇదేనండి. ట్రెండింగా? ఎప్పుడు లేనిది ఇదేటే? పెళ్ళైన దగ్గర నుంచి ఏనాడు ఇలా లేవు. ఇప్పుడు కొత్తగా కరెక్ట్గా సోషల్ మీడియాలోని ఈ కట్టుబొట్టు కోసం రచ్చ మొదలయ్యింది. నీకు ఇప్పుడు ఇంట్లో రచ్చ చేయాలనిపించిందా నీకు? అంతేగా అంతేగా. రచ్చ ఏమో నాకు తెలీదు. అయినా నా బట్టలు నా ఇష్టం, ఆ మాత్రం స్వతంత్రం లేదా నాకు? ఏంటి స్వతంత్రమా? స్వతంత్రం అంటే ఈ పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడమా స్వతంత్రము? పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నావా ఏమైనా? ఓ అరుస్తున్నాడు భయ్యుడు. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఒసేయ్, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమనుకుంటున్నావే? మన సాంప్రదాయం అంతా కూడా కట్టుబొట్టులోనే ఉంది. మనమేమి విదేశాల్లో లేము పొట్టు 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 పొట్టి బట్టలు వేసుకొని తిరగనందుకే. మన కట్టు బొట్టుని బట్టే మన గౌరవం ఉంటుంది. చూడగానే అమ్మ అనేటట్టు ఉండాలి, అంతేగాని అడి అమ్మ అనేటట్టు ఉండకూడదు. చూసే, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఆడవాళ్ళని ప్రకృతితో పోలుస్తారే. ఆడవాళ్ళని గుడిలో దేవత కింద భావిస్తారు. ఆడవాళ్ళంటేనే అమ్మ. వెళ్ళు వెళ్ళు, నిండుగా బట్టలు వేసుకొని రా. మొన్న అసభ్యకర బట్టల వల్ల మీడియాలోని పెద్ద టామ్ 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 అయిపోయింది. దానివల్ల ఎంతమంది సఫర్ అయ్యారో తెలుసా? కొంతమంది చేసిన పనికి నా ఇష్టం, నా బట్టలు, నా ఒళ్ళు అన్నందుకు మొత్తం దేశం మొత్తం కదిలింది. అలాగా ఆఖరకు తిరిగి 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 గురువుల దాకా వెళ్ళింది. చిట్ట చివరికి దేవతలని దూషించే వరకు కూడా వెళ్ళిపోయింది. అలా దూషించే వాళ్ళకి నాలుగు కత్తిరించి కాళ్ళు చేతులు ఇరిచియాల. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి జ్యోతి. కాదు కానీ సరే, ఇలా తయారయ్యావు కదా, ఇలా మీ అమ్మ దగ్గరికి వెళ్తే మీ అమ్మ ఏడు చేస్తుంది? దంచి 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 కాళ్ళు చేతులు ఇరిచి పారేస్తుంది. నీకు అంతగా అలాంటి బట్టలు వేసుకోవాలనిపిస్తే 4 గోడల మధ్య మన పిల్లలు లేనప్పుడు, అత్తమామలు లేనప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు నా ఎదురుగా వేసుకొని తగలడు. మనసు చంపుకోలేనా చూస్తాను. దేవుడు స్వామి, నువ్వు చీరకట్టుతో బయటికి వెళ్తే నలుగురు నిన్ను చూసి, అబ్బా చీరకట్టు ఎంత బాగుంది,
అబ్బా ఈ డ్రెస్ ఎంత బాగుంది, అబ్బా భలే కుట్టి, అలా ఉండాలి. కానీ నిన్ను చూసి ఒకరు కామెంట్ చేసినట్టు ఉండకూడదు జ్యోతి. సారీ అండి, వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను. ఇది రియలైజేషన్. ఏమండి, రెడీ అయిపోయింది. అబ్బా జ్యోతి, ఎంత అందంగా ఉన్నావే, అబ్బా అచ్చు దేవతలాగా ఉన్నావు జ్యోతి. అయినా నిండుతనంలో అందమే వేరబ్బా. అబ్బా సూపరే నువ్వు. ఈరోజు అయితే ఇంకా స్పెషల్గా ఉన్నావు నువ్వు. వచ్చిండా సైంటిస్ట్? కదండి మీరు మరీను. అందరికీ నమస్కారం అండి. ఈ స్క్రిప్ట్లోని ఎవరిని కించపరచాలనే ఉద్దేశం అయితే మాకు లేదండి, తప్పుగా భావించొద్దు. అంటే ఇప్పుడు జరుగుతున్న ఇదిని బట్టి మేము ఇది తీసాము. కాకపోతే ఆడవాళ్ళు అనేది బట్టల్లో ఉండదా అంటే ఉంటుందండి. ఈ బట్టలు నిండుగా కప్పుకునే దాంట్లో మన తాలూకా అంటే సనాతన ధర్మం ప్రకారం ఊళ్ళో దేవతలా భావిస్తారు ఆడవాళ్ళని. కాబట్టి మనందరం దయచేసి తప్పుగా అనుకోకుండా మనం ఇలాంటి వేసుకోకూడదని ఆడవాళ్ళు అంటే క్వశ్చన్ చేయకండి. ఆడవాళ్ళు అంటేనే బట్టలు కట్టుబొట్టులోనే ఉంటుంది సాంప్రదాయం, మన భారతదేశ సంస్కృతి అన్నమాటిది. అదే విదేశాల్లో అయితే వాళ్ళ కల్చర్ ఏంటంటే వేసుకోవచ్చు, షార్ట్లు మిడిల్ అన్నీ వేసుకోవచ్చు, అది వాళ్ళ సాంప్రదాయం. ఇది మన భారతీయ సాంప్రదాయం ఏంటంటే నిండుగా చుడిదార్స్ అవనివ్వండి, చీరల నిండుగా ఉండడం. ఎందుకంటే నలుగురు బయట వెళ్తుంటే ఏంటమ్మా ఇలా ఉంది, దాన్ని ఇలా చేయాలి అని అనుకోకూడదండి. దానివల్ల అత్యాచారాలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అందరూ స్త్రీని ఒక దేవతామూర్తిలా చూడాలి అంటే మన బట్టల్లోనే ఉంటుందండి. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకుండా, ఎవరిని ఉద్దేశించి మేము తీయలేదు. ఇది నలుగురు తెలుసుకుంటే బాగుంటుందని మేము కూడా ఆలోచించి తీసామండి. ప్లీజ్ అండి, మమ్మల్ని అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ జ్యోతి శంకర్.